సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఇవాళ ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అయితే రాబోతున్నాయి సార్. మరి ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారని చెప్పడానికి కాస్త ఒక ఆసక్తి అయితే తగ్గుతుంది, ఇవాళ తెలిసిపోతుంది. సో మరి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉంటాయా, వాళ్ళు చెప్పినట్టు అదే పార్టీ అధికారంలోకి వస్తాయా? ఒకేలా ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి ఫేవర్గా ఉంటే ఆ పార్టీకి, అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఏమైనా కీలక నేతలు జంప్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తాయా సార్? అంటే ఎగ్జిట్ పోల్స్ టైంలో జంప్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ జంప్ అయ్యేవాళ్ళు జంప్ అయిపోయారు, నిలబడేవాళ్ళు నిలబడ్డారు. ఓకే, సీట్లు దొరకని వాళ్ళు అసంతృప్తులు వేరే పార్టీలోకి వెళ్ళారు, వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడ్డారు, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మారేదే ఉండదు. ఓకే, ఈ ఫలితాలు ఏంటంటే 4 రోజుల ముందు తినబోతూ రుచి తెలుసుకునే ప్రయత్నం ఇది. అంటే ఒకటి ఇక్కడ సీరియస్గా చూడాల్సింది ఏంటంటే జనాల్లో విపరీతమైనటువంటి క్యూరియాసిటీ ఉంది. పందాలు కాసి ఉన్నారు చాలామంది. అది కూడా 1:3 నిష్పత్తిలోను 4 నిష్పత్తిలోనూ కూడా పందాలు కాసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. వీళ్ళ ఎంతూజియాజంని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అనే ప్రోగ్రాం మొదలవుతోంది. అది లాస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత 1వ తారీఖు నుంచి మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి ఈసీ చెప్పడం వలన ఈరోజు నుంచి మొదలవుతుంది. సో ఈవినింగ్ నుంచి ఈ హడావిడి మొదలవుతుంది. మనకి తెలంగాణ ఎన్నికలప్పుడు ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కాంగ్రెస్ గెలవబోతోంది అనే సూచన ఇచ్చేశారు. బీఆర్ఎస్ ఓడిపోబోతోంది, కాంగ్రెస్ గెలవబోతోంది అనేటువంటి ఒక ఇండికేషన్ బలంగా ఇచ్చారు. అదే వాస్తవం అయింది కూడా. అయితే అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఏపీకి సంబంధించి గతంలో 2019లో జరిగినప్పుడు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తక్కువ మెజారిటీతో చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగానే చెప్పారు. నియోజకవర్గాల వారీగా కూడా చెప్పారు, కానీ ఫలితాలు తేడాగా వచ్చినాయి. అందుకని అన్ని సందర్భాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఉండాలని ఏం లేదు. అయితే ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ మొదలైపోయింది వేవ్. నెమ్మదిగా నెంబర్స్ బయటకు వస్తున్నాయి. ఈ నెంబర్స్లో కొన్ని ఏజెన్సీలు 90 to 110 మధ్యలో వైసీపీ ఉంటుంది అనే లెక్కలో చెప్తున్నారు. కొన్ని ఏజెన్సీస్ తెలుగుదేశం పార్టీకి దాదాపుగా అదే నెంబర్లు ఖాయం చేస్తున్నారు. అంటే ఎవరు కూడా పెద్ద నెంబర్ ఇట్లా. అంటే వాళ్ళు చెప్పుకున్నారు, వైనాట్ 175 అన్నారు. తర్వాత గతంలో మనకు వచ్చిన స్థానాలకు మించిన స్థానాలు వస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్పాడు. అలాగే ఈ వైనాట్ 175 అన్నప్పుడు కనీసం 160 వరకైనా మనం వస్తామని తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. సో ఆ నెంబర్లు ఏవి కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ రీచ్ అవ్వట్ల. అన్నీ కూడా 90 to 110 మధ్యలో నడుస్తున్నాయి, అది కూటమికైనా వీళ్ళకైనా. అయితే చాలా మెజారిటీ సర్వేల్లో కీలకమైనటువంటి ఒక సీటు గురించి మాత్రం తేడాగా చెప్తూ వస్తున్నాయి. అది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు తక్కువే అనేది చాలా ఏజెన్సీలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో ఉంది. అంటే గెలవడు అని చెప్పడం లేదు, కానీ కష్టమని మాత్రం చెప్తున్నారు. గెలవడు అని కొన్ని సర్వే ఏజెన్సీస్ చెప్పినాయి. ఇంకొన్ని కూటమికి అనుకూలంగా ఉన్నట్టు కనిపించినటువంటి సర్వేలు కూడా పిఠాపురం అనుమానాస్పదం అనే దీనిలో వెళ్ళారు. దీంతో పవన్ కళ్యాణ్ గెలుపు అంత ఈజీ కాదు అనేది అయితే అర్థమవుతోంది. వంగా గీతకి ఎడ్జ్ ఉంది ఏదో మేరకు అనే వాతావరణం కనిపిస్తోంది. సో అది పక్కన పెట్టేస్తే కోస్తా ఆంధ్ర ఎలా ఉండబోతోంది, రాయలసీమ ఎలా ఉండబోతోంది. రాయలసీమ గతంలో వైసీపీ స్వీప్ చేసింది. ఈసారి ఆ రేంజ్లో స్వీప్ ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ స్థానాలు వాళ్లే గెలుచుకునే అవకాశం ఉంది. కర్నూలు, కడప, అనంతపురం, ఇవన్నీ, చిత్తూరు, ఇవన్నీ. చిత్తూరులో కొంత తెలుగుదేశం ప్రభావం చూపించే అవకాశం ఉంది, కానీ
మిగిలిన సీమలో వీళ్ళే మెజారిటీగా వైసీపీఏ నడిచే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ప్రీ పోల్ సర్వేలు కూడా అదే చెప్పినాయి. రాయలసీమలో వాళ్ళకే ఎడ్జ్ ఇచ్చారు. కోస్తా ఆంధ్రాకు వచ్చేసరికి ఆంధ్ర ప్రాంతం ఇన్ టోటల్ చూస్తే కొన్ని జిల్లాలు వైసీపీకి అనుకూలంగాను కొన్ని జిల్లాలు ప్రతికూలంగాను ఉన్నాయి. నెల్లూరు ప్రకాశం కొంతవరకు తెలుగుదేశంకి ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాత గుంటూరు కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నిజానికి ప్రీపోల్లో టీడీపీ వేవ్ ఉంది ఇక్కడ అనేది ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎగ్జిట్ పోల్ వ్యవహారంలో చూస్తే అంటే పోలింగ్ గడిచిన తర్వాత చూస్తే కొంత తేడాగా కనిపిస్తోంది. అంటే 3 జిల్లాలుగా చీలింది అది. నేను చెప్తోంది పాత గుంటూరు జిల్లా. ఇప్పుడు పల్నాడు, బాపట్ల, గుంటూరు కింద 3గా చీలింది అది. బాపట్ల కొంత వైసీపీకి అనుకూలంగా ఉంది. అక్కడ బాపట్ల టౌన్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కోన రఘుపతి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత పల్నాడులో హోరాహోరీ పోరాటం ఉంది. హోరాహోరీ బాహాబాహి కూడా కొట్టుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాదాపు 4 రోజులు 5 రోజులు అక్కడ కర్ఫ్యూ వాతావరణం నడిచింది. మెజారిటీ పల్నాడు జిల్లాలో మాచర్ల నుంచి కారంపూడి, పిడుగురాళ్ల వరకు క్లోజ్. అంతా దాదాపు 4-5 రోజులు వ్యాపారాలు స్తంభించినటువంటి పరిస్థితి. సో అది కూడా 50-50 ఛాన్సెస్. గుంటూరు కొంత ప్రశాంతంగానే జరిగింది. తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది, కానీ అంత ఊపు కనిపించడం లేదు. కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా అక్కడ కూడా పరిస్థితి అదే, గందరగోళంగానే ఉంది. ఆ తర్వాత గోదావరి జిల్లాల్లో ఏలూరు ఇవన్నీ కూడా వైసీపీ ఎడ్జే కనిపిస్తోంది. ఏలూరు దాటిన తర్వాత అంటే గోదావరికి దగ్గర పడే కొద్దీ అక్కడ కొంత తెలుగుదేశం ఊపు కనిపిస్తోంది. ఏలూరులో లేదు, కానీ తాడేపల్లిగూడెం దాటిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం ఊపు కనిపిస్తోంది. మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో కూడా వైసీపీ కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉంది కంపారిటివ్గా టీడీపీతో పోలిస్తే. ఇక అక్కడి నుంచి విశాఖపట్నం వరకు, విశాఖపట్నం మిక్స్డ్గా ఉంది, విజయనగరం మిక్స్డ్గా ఉంది. నిజానికి అవన్నీ టీడీపీ వేవ్ ఉన్నటువంటి ప్రచారం జరుగుతోంది ఇప్పటికీ, కానీ మిక్స్డ్గానే ఉంది. శ్రీకాకుళం పరిస్థితి కూడా అదే. శ్రీకాకుళం అవుట్రేట్గా టీడీపీ అని ఖాయం చేసేసుకున్నారు. దాదాపు ప్రీపోల్ సర్వేలన్నీ అదే చెప్పాయి, కానీ అంత పరిస్థితి కనిపించట్లేదు. కొంత వీళ్ళ ఇది ఉంది, ఇన్ఫ్లుయెన్స్, వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ బలంగానే కనిపిస్తోంది అక్కడ. కాబట్టి అందుకనే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు నుంచి ఎటు వచ్చినా అంటే తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. ఈసారి విచిత్రం ఏంటంటే ఎన్నికల ప్రచారమే సర్వేలతో జరిగింది. సర్వేలను ఒక ప్రచారాస్త్రంగా వాడారు. 2 రోజులకు ఒక సర్వే బయటకు రావడం, దాన్ని ప్రజల్లోకి పంపు చేయటం, దాని మీద నాయకులు మాట్లాడటం, ఖండనలు మండనలు అన్నీ కూడా ఒక సర్వే కేంద్రంగా నడిచినాయి. ఇది గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ కనిపించింది. ఈసారి ప్రచారంలో సర్వే అనేది కీలక పాత్ర పోషించింది. అందుకని ఇప్పుడు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా ఎవరూ క్లియర్ కట్ మెజారిటీ ఇవ్వడం లేదు. 110 లోపే నడుస్తోంది కదా. 110 అనేది ఎడ్జ్గా పెట్టుకున్నారు. 90-110 ఆ 20 సీట్లలో ఏమిటి పరిస్థితి అని, 20 సీట్లలో విజయం ఉంది అని. ఈ 20 సీట్లు ఎవరికి కలిసి వస్తే వాడు గెలుస్తాడు. ఈ పద్ధతిలో సర్వే జరుగుతోంది. ప్రస్తుతానికైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూటమి గెలుపు అంత ఈజీగా కనిపించడం లేదు. వైసీపీకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. 92 నుంచి 105 స్థానాలు అని అంటున్నారు, కానీ 110 వరకు ఉండొచ్చు. 110 అయితే దాటే పరిస్థితి లేదు. నా అభిప్రాయంలో వైసీపీకి ఎడ్జ్ ఉందని నేను అనుకుంటున్నా, రకరకాల కారణాల చేత. టీడీపీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోంది. దానికి సెకండరీ లీడర్షిప్ బలంగా లేదు.
ఉన్న సెకండరీ లీడర్ అనుకున్నటువంటి వ్యక్తి కూడా ఈసారి బలంగా యాక్ట్ చేయలేదు. ఓకే, ఎవరు సార్? లోకేష్. ఓకే. ఆయన కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ నిజానికి ప్రచారం ఎక్కువ చేశాడు రెండు పార్టీలకి సంబంధించి, టీడీపీ, బీజేపీ అలాగే జనసేన 3 పార్టీలకి ఆయనే ప్రచారకర్తగా చాలా సభలు నిర్వహించాడు. కానీ ఆయనకి కూడా సొంత నియోజకవర్గంలోనే సమస్య ఎదుర్కొంటున్నాడు ఆయన, పిఠాపురంలోనే. సో అదొక క్రైసిస్. ఈ క్రైసిస్ రెండోది బీజేపీ కూడా అలాగే ఉంది. బీజేపీ కూడా గెలిస్తే మంచిదే, గెలవకపోయినా పర్వాలేదు, వైసీపీ గెలిచినా పర్వాలేదు, తెలుగుదేశం గెలిచినా పర్వాలేదు, ఎవరు గెలిచినా ఎంపీలు అంతిమంగా మన గ్రౌండ్లో ఉండేవాళ్లే కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగానే వ్యవహరించారు వాళ్ళు. అందుకనే ప్రచారం ముగిసిన మరుక్షణం పురంధేశ్వరి గారు కనిపించడం మానేశారు బయట. ఇది వాంటెడ్గా జరిగిన కార్యక్రమం. కనుక ఎవరు గెలిచినా అదే రేంజ్లో ఉంటారు తప్ప అంతకు పెరిగే ఛాన్స్ అయితే లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో వైసీపీకి కొంత ఎడ్జ్ ఉన్నట్టు అయితే అర్థమవుతోంది. ఇది మేబీ ఎగ్జిట్ పోల్స్ అదే రావచ్చు. టీడీపీకి చాలా ఎడ్జ్ ఇచ్చేటువంటి ఏజెన్సీలు చాలా ఉన్నాయి. అలాగే టీడీపీకి సంబంధించిన మీడియా ఉంది, వాళ్ళు కూడా కొంచెం ఎడ్జ్ ఇచ్చి కొంచెం కార్యకర్తల్లో ఒక మోరల్ బూస్టప్ కలిగించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. చూడాలి, ఇంకెంత 4 రోజులే కదా, 3 days మ్యాక్సిమం. 3 రోజుల్లో ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది తేలిపోతుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.